రైతులందరూ నమస్తే. మనకు వ్యవసాయంలో ప్రధానంగా రైతులు అధిక దిగుబడులు పొందాలంటే మెయిన్గా విత్తనాలు మంచిగా ఎన్నుకోవాలండి. చాలా మంది రైతులు ఏం చేస్తారంటే గత 15-20 సంవత్సరాల నుంచి 20 కిలోల వడ్లు చాలా మంది పెడుతున్నారండి. మనకు ఈ సంవత్సరం చాలా మంది రైతులు 10 కిలోల వడ్లు పెట్టి చాలా మంది దిగుబడి పరంగా చూసుకుంటే అన్న బాగా మాకు వడ్లు బాగా వెళ్ళినాయని మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారండి. నేను ఇచ్చిన 10 కిలోల వడ్లలో చాలా మంది మనకు అన్న మాకు 20 నుంచి 32 క్వింటాల వరకు వడ్లు వచ్చాయని మాకు తెలియజేస్తున్నారండి. అందువల్ల రైతులందరూ మీరు వ్యవసాయంలో ముందుగా విత్తనాలు మంచిగా ఎన్నుకోవాలండి. మన షాపులో అన్ని రకాల విత్తనాలు వస్తాయండి. 15 రోజులు అన్నీ వస్తాయి. మీరు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే మేము విత్తనాలు పంపిస్తామండి. ఈ రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 20 కిలో అట్లా చాలా మంది రైతులు పెట్టారు ఈ సంవత్సరం. అది దిగుబడి పరంగా చూసుకుంటే 10 కిలోకు 20 కిలోకు 5-10 క్వింటాలు తేడా ఉందండి దిగుబడిలో. అందువల్ల రైతులందరూ మీరు 10 కిలోల వడ్లు పెట్టుకుని అధిక దిగుబడి పొందాలని మేము తెలియజేస్తున్నామండి. ఈ 10 కిలోల వడ్లలో మనకు మంచి విత్తనాలు ఎన్నుకోవాలని నేను రైతులకు సూచిస్తున్నానండి. అందువల్ల రైతులు మీరు 10 కిలోల వడ్లలో మనకు జై శ్రీరామ్ బాపతి ప్లస్ ఆమని వెరైటీ, అదేవిధంగా మనకు హెచ్ఎంటీ వెరైటీ, అదేవిధంగా బీపీటీ వెరైటీ, మనకు ఆర్ఎన్ఆర్ వెరైటీలు ఉంటాయండి. మీకు నచ్చిన వెరైటీలలో 10 కిలోలు ఏ కంపెనీ అయినా కూడా మీరు బ్రహ్మాండంగా దిగుబడి పరంగా చూసుకుంటే ఎక్కువ వస్తాయండి. ఈ మనకు యాసంగిలో 10 కిలో వడ్లు దొడ్డు రకం పెట్టి చాలా మంది 30 క్వింటాలు తీసిన రైతులు ఉన్నారండి. కొందరైతే 35 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారని మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. నేను ఇచ్చిన వెరైటీస్ అన్ని బాగా వచ్చినాయని వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఉన్నదండి మాకు. అందువల్ల మనకి వానాకాలంలో కూడా రైతులు మీరు 10 కిలో వడ్లు సన్న రకాలు పెట్టుకుని అధిక దిగుబడి పొందాలని తెలియజేస్తున్నానండి. ఈ 10 కిలో వడ్లలో మీకు నేను చెప్పిన వెరైటీలలో మీరు ఏదైనా ఒక వెరైటీ పెట్టుకోండి. మీకు 20 కిలోలు సన్న రకాలకు 10 కిలోలకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు ఈ ఏసంగిలో 10 కిలో వడ్లు పెట్టి దిగుబడి ఎక్కువ తీశారు. 20 కిలోకు రోగాలు కూడా ఎక్కువ వచ్చినాయండి. 10 కిలోకు 20 కిలో రోగాల పరంగా చూసుకుంటే 10 కిలోకు రోగాలు తక్కువ వచ్చినాయి. అందువల్ల రైతులందరూ మీ వానాకాలంలో 10 కిలో వడ్లు మంచి కంపెనీ చూసి పెట్టుకోవాలని తెలియజేస్తున్నానండి. ఈ 10 కిలో వడ్లు ఏంటంటే మనకు నెల రోజులకు నాటేసుకోవాలండి. పోసలు తక్కువ నాటేసుకోవాలి. ఈ రోగాల పరంగా చూస్తే కూడా మీకు 20 కిలోకు 10 కిలోకు రోగాలు కూడా తక్కువ ఉంటాయండి. ఇవన్నీ గమనించి రైతులు మీరు ఏదో షాప్ అక్కడికి వచ్చి 10 మంది ఏదో విత్తనాలు తీసుకుంటే మేము అదే విత్తనాలు తీసుకుంటాం. మీకు నమ్మకం ఉన్న షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఇచ్చిన విత్తనాలు తీసుకోండి. లేదంటే మీరు గత సంవత్సరం నుంచి ఏ విత్తనాలు పండించారు అందులో మీకు నచ్చిన మంచి రకాలు ఎన్నుకొని తీసుకోండి. మీకు షాప్ల కాడ రైతులు ఏంటంటే వాళ్ళు గజిబిజిగా ఏదో తీసుకుపోతున్నారు. నేను కూడా అదే నాకు కూడా అదే ఇవ్వాలని చెప్పాక షాపుల యజమానులు అవే వడ్లు ఇస్తారండి. మీకు పంట రాకపోతే ఇబ్బంది పడతారు. అందువల్ల మీరు ఆలోచించుకొని షాప్ అక్కడికి రండి. మీకు నచ్చిన 10 కిలో విత్తనం ఏదైనా పెట్టుకోండి. ఇందులో 4 రకాలు ఉంటాయండి. జై శ్రీరామ్, బీపీటీ రకం, మనకు ఆమని రకం, లేకపోతే ఆర్ఎన్ఆర్ రకం, హెచ్ఎంటీ రకం ఉంటుందండి. ఇందులో 10 కిలో పెట్టి ఏదైనా పెట్టుకోండి. మీరు దిగుబడి పరంగా చూస్తే మనకు గవర్నమెంట్ పరంగా చూసుకుంటే బోనస్ కూడా ఇస్తుందండి. అందువల్ల రైతులందరూ మీరు ఈ వానాకాలంలో 10 కిలో వడ్లు పెట్టుకొని అధిక దిగుబడి పొందాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొక్కలలో కూడా మీరు మంచి కంపెనీ మొక్కలు పెట్టుకోండి. పత్తిత్తనాలలో కూడా మీకు మంచి కంపెనీ పత్తిత్తనాలు పెట్టుకొని మీరు ఈ 2020లో అధిక దిగుబడి పొందాలని రైతులకు తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులు కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. మన అడ్వాన్స్ బుకింగ్లో కూడా పాల్గొన్న రైతులందరూ మీరు మా ఆఫర్లను వినియోగించాలని తెలియజేస్తున్నామండి.